ఈ భూమిలో ఎన్నో పంటలు పండించాము. కానీ ఎన్నడూ అద్భుతాలు చూడలేదు. లాభాల మాట సరే సరి. ఎలాగైనా మా యజమాని కళ్ళల్లో ఆనందం చూడాలి అనే సంకల్పం ఆ రైతును, ఆయన యజమానిని ఆ ఊరిలో నెంబర్ 1 వ్యవసాయదారులుగా నిలబెట్టింది. ఇంతకీ ఆ రైతు చేసిన పని, ప్రయోగం తెలియాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామంలో వెంకటేష్ గారి క్షేత్రంలో రైతు కరుణాకర్ని కలవాల్సిందే. క్షేత్రాల పర్యటనలో భాగంగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామంలోని వెంకటేష్ గారి కూరగాయల ఫామ్లో మనం ఉన్నాం. ఇక్కడ మొత్తాన్ని 6 ఎకరాల భూమిని ఇక్కడ కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా ఆయన హైదరాబాద్ పట్టణంలో ఉంటారు. ఇక్కడ మొత్తం కరుణాకర్ అనేటువంటి ఒక వ్యక్తి మొత్తాన్ని కూడా ఇక్కడ కూరగాయల సాగు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏ ఏ పంటలు వేశారు, ఎటువంటి మందులు అవన్నీ వాడుతున్నారు, ఏ విధంగా కూరగాయలు పండిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం. యువ రైతు కరుణాకర్కి చిన్ననాటి నుంచి పల్లెలు, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కొద్దిపాటి చదువుకున్న కరుణాకర్కి వ్యవసాయంలో మళ్ళు కవులు తెలుసుకోవటం ఓ అలవాటు. ఆ ఊరిలో వ్యవసాయదారుల సలహాలు, చిట్కాలతో వ్యవసాయం చేసేవాడు. కొంతకాలానికి అదే ఊరికి చెందిన రైతు వెంకటేష్ గారి వ్యవసాయ క్షేత్రంలో అన్నీ తానై వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వెంకటేష్ గారు వృత్తిరీత్యా హైదరాబాద్ నగరంలో స్థిరపడడంతో పూర్తిగా రైతు కరుణాకరే అన్నీ తానై సాగు చేస్తున్నాడు. గతంలో వివిధ రకాల పంటలు వేసినా అనుకున్నంత దిగుబడి మాత్రం వచ్చేది కాదు. దీంతో యజమాని వెంకటేష్ ఆలోచన ప్రకారం కూరగాయలను పండించడం మొదలుపెట్టారు. టెక్నాలజీపై కొంత అవగాహన ఉన్న రైతు కరుణాకర్ తన స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ చూస్తుండగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ధరణి శుద్ధి, నానో గోల్డ్, నానో కేర్, పుష్ప 80 మందుల పనితనం గురించి తెలుసుకున్నాడు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భూమికి బలాన్ని ఇచ్చే ధరణి శుద్ధి గురించి తెలుసుకున్నాడు. వెంటనే తెప్పించుకున్న రైతు కరుణాకర్ మొదట మొక్కకి వేర్ల వద్ద ధరణి శుద్ధిని పోసుకుంటూ ఉండేవాడు. ఇలా అయితే టైము, డబ్బులు వృధా అవుతున్నాయని గ్రహించి యజమానిని ఒప్పించి డ్రిప్ ద్వారా ధరణి శుద్ధిని ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా 2 సార్లు ఇచ్చేసరికి పొలంలో తేడా స్పష్టంగా కనపడింది. భూమి గుల్లబారడం, కెమికల్ మందులకు, ఆర్గానిక్ మందులకు ఉన్న వ్యత్యాసాన్ని కనిపెట్టాడు. ఇక అంతే, వెనక్కి తిరిగి చూడలేదు. ఆర్గానిక్ వ్యవసాయం మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ధరణి శుద్ధి, నానో గోల్డ్, నానో కేర్లను కూరగాయల్లో వినియోగించి అద్భుతమైన దిగుబడి సాధించాడు. నా పేరు కరుణాకరు, మాది బొందుగుల. మేము వివిధ పంటలు వేసాము, వరిచేను, ఇవన్నీ వివిధ పంట. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక కూరగాయలోకి మేము వెళ్ళిపోయాము. ఈ మధ్యలో మేము 3 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తుంటాం. ఇంతకుముందు ఫస్ట్ సారి పండిస్తే మాకు ఎక్కువగా దిగుబడి ఏది రాలేదు. కొద్దిగా మాకు వాళ్ళు వీళ్ళు చెప్పగా ఈ ధరణ సూత్తి, ఈ నానో గోల్డ్ ఇలాంటి వివిధ రకాల మందులు అవి మాకు చెప్పగానే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాము. ధరణ సూత్తి మేము చెట్లు పెట్టగానే 1 నెల రోజులకు 1 కిలో ఒక ఎకరానికి మేము వాడాము. బాగానే ఉంది. తర్వాతకి కొద్ది రోజులు మేము ఇట్లా కూళ్ళు దీనికి ఎక్కువైతున్నాయి, వాటర్ చెట్టుకు వస్తుండే మాకు ఎక్కువైతుంటే ఒక అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇట్లా డ్రిప్ లాగా ఎక్కిస్తే బాగుంటుంది అంటే మేము డ్రిప్ తోటి ఒక 100 రూపాయల పెట్రోల్ తీసుకొచ్చి మేము ఒక పెట్రోల్ పంప్ తోటి ఎక్కిస్తే మాకు 1 గంట 2 గంటలలో మాకు పని అయిపోతుంది. అంతకుముందుకు మాకు ఇలా చెట్టుకు వస్తుంటే మాకు ఎక్కువ ఖర్చు వస్తుండేది. ఇప్పుడు ఆ ఖర్చు గిట్లా తగ్గిపోయింది. ధరణ శుద్ధి మాకు చాలా పని చేసింది. మేము 1 ఎకరానికి 2 కిలోలు ఫస్ట్లో వాడాం. తర్వాతకి 1 ఎకరానికి కిలో చొప్పున వాడుతున్నాము. ఇప్పుడు ధరణ శుద్ధి అయితే మాకు చాలా బాగుంది. బాగా ఈ మధ్య ఈ పంటకు మాకు దిగుబడి గిట్లా ఎక్కువ వచ్చింది. ఈ ధరణ శుద్ధి వల్ల ఉపయోగాలు, భూమి మనకు కుళ్ళుగా ఏదో వర్షాలకు వాటర్ ఎక్కువ ఉండి భూమి అటు ఇటు ఏదన్నా ఉందనుకో, బ్యాటరీ కింద ఏదైనా ఉన్నా కానీ ఈ ధరణ శుద్ధి వాడడం వల్ల భూమి మనకు అధిక సంఖ్యలో చెట్ల గిట్ల మంచిగా ఉపయోగపడుతుంది. బాగుంది ధరణ శుద్ధి. భూమి ఏ విధంగా ఉన్నా కానీ సెట్ చేసుకుంటుంది. క్రితం ఏడాది కూరగాయల పంట వేసిన దిగుబడి పెట్టుబడికే సరిపోయింది. ఈ ఏడాది మాత్రం అధిక దిగుబడితో పాటు ఆదాయం కూడా సంతృప్తిగా ఉందని రైతు కరుణాకర్ తెలిపాడు. ఇంతకు ముందు 4-5 రోజులకు కాయలు కోసేవాళ్లమని ఇప్పుడు 2 రోజులకే
6 క్వింటాళ్ల వంకాయలు కోస్తున్నామని, అలాగే మిర్చి, టమాటాలు కూడా 2 రోజులకు ఒకసారి కోతలు కోస్తున్నామని హర్షం వ్యక్తం చేశాడు. దీనికి కారణం ధరణి శుద్ధి, నానోగోల్డ్ ఫెర్టిలైజర్లు వాడటమే ముఖ్య కారణమని తెలిపాడు. మా ఊరిలో రైతులందరూ నేను వాడిన ధరణి శుద్ధి, నానోగోల్డ్ గురించి తెలుసుకున్నారని, వారు కూడా మహతి వారి ప్రొడక్ట్స్ తెప్పించుకున్నారని, చాలా బాగా పనిచేస్తున్నాయని రైతు కరుణాకర్ తెలిపారు. ఎప్పుడూ ఏదో రకంగా చూసే మా ఊరివారు ఇప్పుడు మమ్మల్ని హీరోల్లాగా చూస్తున్నారని, ప్రస్తుతం మా ఊరిలో మా పొలమే నెంబర్ 1 అని చెప్పుకొచ్చాడు. ధరణి శుద్ధి, నానోగోల్డ్, నానోకేర్ నెంబర్ 1 మందులని అందరూ అన్ని పంటలలో వాడాలని, మస్తుగా ఉంటుందని రైతు కరుణాకర్ తన యాసలో చెప్పాడు. మేము ఈ నానోగోల్డ్ చెట్టు కొద్దిగా ఎదగగానే ఒక నెల రోజులకు నానోగోల్డ్ వాడాం. ఈ నానోగోల్డ్ ఎట్లా వాడామో అది చెప్తా. ఈ నానోగోల్డ్ నాకు ఎలా తెలిసిందో మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా వినండి. మాకు యూట్యూబ్లో నేను మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తుండేవాడిని. మొబైల్ యూజ్ చేస్తుంటే యూట్యూబ్లో నేను ఒక మిర్చి తోట వాళ్ళది ఒక పెడుతుంటే వాళ్ళది దిగుబడి ఎక్కువ వచ్చింది. వాళ్ళ ఒక నెంబర్ తీసుకొని సంప్రదించి వాళ్ళతో మాట్లాడాను. ఇలా నానోగోల్డ్ ఒక దగ్గర దొరుకుతుంది, బాగుంటుంది, ఒకసారి కావాలంటే మీరు చూడండి అని చెప్పారు. నాకు చెప్పగానే అదే నెంబర్ తీసుకొని అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి నేను నానోగోల్డ్ ఒకసారి తీసుకొచ్చుకొని దీన్ని ఎలా వాడాలని ఆ షాపు అతన్ని అడుగుతా గిట్లా మాకు చెప్పాడు. మీరు ఇది ఒక 15 రోజులకు ఒకసారి ఒక ఎకరానికి 1 లీటర్ కొట్టండి, బాగుంటుంది, చూడండి, పూత బాగా వస్తుంది, కాత గిట్లం బాగా వస్తుంది, చెట్టు గిట్ల ఎదుగుదలకు బాగుంది, మంచిగా ఎగురు గిట్లం వస్తుంది అని చెప్పారు. చెప్పగానే మేము పోయి తెచ్చుకున్నాము. ఒక 15 రోజులు ఒకసారి కొట్టాము, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ కొట్టాము. బాగా నాకు గిట్లం చాలా నచ్చేసింది. వివిధ మందులు కొట్టినా నాకు అంతగానో నచ్చలేదు. ఈ నానోగోల్డ్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. నేను ఇది ఫస్ట్ నా ఎక్స్ప్రెషన్ తోటి నేను ఒక్కరిని వాడేశాను. ఇది మా సార్ వాళ్ళ తోట అయితే అతనికి ఇట్లా నేను చెప్తే ఇది ఇలా బాగుంది సార్, ఇది నేను ఒక మడి కొట్టి చూశాను, బాగుంది సార్ అంటే మా సార్ ఇట్లా ఇంకా 6 ఎకరాల తోట ఉంది మాకు. మొత్తం వంకాయ తోట, ఒక పచ్చిమిర్చి తోట, టమాటా తోట, మూడు విధాల తోట ఉంది. ఆ తోటకు మా సార్ చెప్తే ఆయన వెంబడే వచ్చేసి ఆయన ఒక కాటన్ తీసుకొచ్చేసి 10 రోజులకు ఒకసారి కొట్టేసేయండి అని చెప్పేశాడు. అదే 6 ఎకరాలకు మేము కొట్టేసాం. బాగా పనిచేస్తుంది, బాగా ఉంది. దిగుబడి ఇట్లా అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు మేము ఒక 3-4 డేస్కి ఒకసారి కోసేటోళ్ళం. ఇప్పుడు 2 డేస్కు 3 డేస్కే మాకు క్రాప్ వచ్చేస్తుంది. క్రాప్ గిట్లా ఇప్పుడు వివిధంగా బాగా వచ్చింది. ఇంతకుముందు వాడిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది మాకు క్రాప్. ఒక 2 డేస్కు 3 డేస్కు మేము క్రాప్ గిట్లా తీసేస్తున్నాము. మాకు దాదాపుగా ఒక వంకాయ 1 ఎకరం ఉంది. ఎకరానికి దాదాపుగా మేము ఒక 2 రోజులు 3 రోజుల వరకే ఒక 5-6 క్వింటల్ల వంకాయ తీస్తున్నాము. అదే టమాటా గిట్ల ఒక 3-4 డేస్ వరకు అది గిట్ల మేము ఒక 2 ఎకరాలు టమాటా పెట్టాము. దానికి ఇట్లా ఒక 2-3 రోజుల వరకే 5-6 టన్నుల వరకు క్వింటల్ల వరకు ఇట్లా మాకు టమాటా దిగుబడి వస్తుంది. పచ్చిమిర్చి గిట్ల ఒక 5-6 డేస్ వరకు అది గిట్ల వస్తుంది మాకు. ఒక 3 ఎకరాల పచ్చిమిర్చి ఉంది. పచ్చిమిర్చి గిట్ల మాకు ఒక 2-3 రోజుల వరకు అది ఒక 3 టన్నులు 4 టన్నుల వరకు దిగుబడి గిట్ల వచ్చేస్తుంది. ఈ మధ్యలో చాలా విధానంగా పనిచేస్తున్నాయి ఇవి. నానోగోల్డ్ అయితే సూపర్ బెటర్ నా ఒపీనియన్ వరకు అయితే చాలా బాగుంది నానోగోల్డ్. ఎవరన్నా వాడాలన్నా కానీ బాగుంది, వాడేసేయండి. ఈ క్షేత్రంలో గత 6 సంవత్సరాల నుంచి కరుణాకర్ ఇక్కడే ఈ వెంకటేష్ గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. గతంలో ఒక 3 సంవత్సరాల క్రితం వరకు కూడా వరి, పత్తి అలాంటిది ఇక్కడ పండించేవారు. ఒక 3 సంవత్సరాల నుంచి కేవలం కూరగాయలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు. అయితే మొదట ఏడాది కూరగాయలు వేసినప్పుడు పెద్దగా దిగుబడి లేదు. ఆ తర్వాత నానోకేరు, నానోగోల్డ్, ధరణి శుద్ధి గురించి వాళ్ళకి తెలుసుకొని మొట్టమొదటిసారిగా కరుణాకర్ కేవలం 1 ఎకరంలో మాత్రం ధరణి శుద్ధి వాడాడు. ధరణి శుద్ధి వాడిన తర్వాత 10 రోజుల నుంచి 15 రోజులకు మధ్యలో ఒకసారి వాడుతూ ఉండేవాడు. మొదట్లో కేవలం బకెట్లో కలిపి దాన్ని మొక్కకి పోస్తూ ఉండేవాడు. అది కూలి కానివ్వండి, వాళ్ళకి పని ఎక్కువగా ఉండేది నాకు. తర్వాత వేరే ఒక వ్యక్తి చెప్పడం ద్వారా దాన్ని డ్రిప్ ద్వారా ఇవ్వడం మొదలుపెట్టాను. డ్రిప్ ద్వారా ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఖర్చు తగ్గింది, పంట కూడా దిగుబడి బాగా వచ్చింది, మొక్క ఎదుగుదల కానివ్వండి మొత్తం అంతా బాగుంది. ఆ తర్వాత మొక్క ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత దానికి ఇంకా ఏం కొడితే బాగుంటుంది అనే క్రమంలో నానోగోల్డ్ గురించి తెలుసుకుని నానోగోల్డ్ వాడాము. నానోగోల్డ్ వాడిన తర్వాత పూత కానివ్వండి, కాపు అంతా బాగా వచ్చింది, చిగురంతా కూడా బాగా ఉంది. నానోగోల్డ్, ధరణి శుద్ధి ఈ 2 వాడటం వల్ల పంట చాలా బాగా వచ్చింది సార్. ఈ విషయాన్ని మా
వెంకటేష్ గారికి చెప్తే ఆయన నుండి 6 ఎకరాలకి దీన్నే వాడమని చెప్పేసి మొత్తం ఒకేసారి ఆయనకి ఒక 10 రోజులకు ఒకసారి వాడమని చెప్పి నాకు తెచ్చిచ్చారు. అప్పటి నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో మేము వాడుతూ ఉన్నాం. పోయిన ఏడాది ఈ ఏడాది ఇంకా కూడా దిగుబడి బాగా వచ్చింది. అంతకుముందు వారంలో ఒక 2 సార్లు కోస్తే ఇప్పుడు 2 రోజులకి 3 రోజులకే మేము కోస్తూ ఉన్నాం, కోత కోస్తూ ఉన్నాం. ప్రతిరోజు కోసిన మార్కెట్కి పంపుతా ఉన్నాం. మాకు మంచి దిగుబడి వస్తూ ఉంది, ఆదాయం కూడా బాగుంది. యజమాని కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికి అంత కారణం నువ్వేరా, నువ్వే ఇవన్నీ తెలుసుకొని చేస్తూ ఉన్నావు అంటే కరుణాకరు ఎక్కువగా మొబైల్ వాడుతూ ఉంటాడంట. ఆ మొబైల్లో తను చూసి ఇవన్నీ కూడా తెలుసుకొని తాను ఈ విషయాన్ని తన ఓనర్కి చెప్పడం ద్వారా ఆయన కూడా దీని మీద శ్రద్ధ పెట్టి తనకి ఇవన్నీ కూడా ఇప్పించారు. అందువల్లే నేను ఇవన్నీ వాడాను. ఇప్పుడు దిగుబడి చాలా బాగుంది సార్ అని చెప్తున్నాడు.